విశాఖలో భారీ భూ కుంభకోణం రాజకీయ దుమారం రేపుతోంది. గత ప్రభుత్వంలో కొందరు పెద్దలు కూటమి ప్రభుత్వం పెద్దలతో కుమ్మక్కై వ్యవహారం నడిపిస్తున్నారనేటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీని వెనుక బడా వ్యక్తులు, సీనియర్ ఐఏఎస్ అధికారి హస్తం ఉందంటూ సాక్షాత్తు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వ్యాఖ్యలు చేయడం ప్రకంపనలు రేపుతోంది. కొన్నేళ్లుగా దీనిపై ఆయన తన గళం వినిపిస్తున్నారు. దీంతో విశాఖ ఎమ్మెల్యేలు, రాజకీయ నేతలు తమకేం సంబంధం లేదంటూ తేల్చి చెప్తున్నారు. కావాలంటే ఎలాంటి విచారణకైనా సిద్ధమని సవాల్ చేస్తున్నారు. ఇప్పటికే స్పీకర్ అయ్యన్న, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రభుత్వానికి లేఖలు కూడా రాశారు. దీంతో ఈ వ్యవహారం రోజురోజుకు ముదిరి పాకన పడుతోంది. ఎండాడలో 100 కోట్ల భూ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వం తక్షణమే కలగజేసుకోవాలని విశాఖ వాసులు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 5.10 ఎకరాలపై సిబిఐ, ఈడీలతో విచారణ జరిపించాలని మూర్తి యాదవ్తో పాటు విశాఖ ప్రజలు కోరుతున్నారు. గత వైసీపీ హయాంలో విశాఖలో భూ కబ్జాదారులుగా పేర్కొన్నటువంటి ఆ పార్టీకి చెందిన నేతలతో కుమ్మక్కై ఈ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. 2020 వరకు ప్రభుత్వ ఉత్తర ప్రత్యర్థాలతో ఈ భూమి ప్రభుత్వ భూమి అని, గయాలు అని ఖాతా నెంబర్ కూడా ఇచ్చారని ఇది అధికారులు గమనించాలని వారు కోరుతున్నారు. అటువంటి హడావుడిగా ప్రైవేట్ భూమిలా ఎలా మారిపోయిందనేటువంటి దానిపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని విశాఖ వాసులు డిమాండ్ చేస్తున్నారు. రికార్డులు ట్యాంపరింగ్ జరిగినాయి. 22A ఉన్నటువంటి అసైన్డ్ భూములు కానీ, డీ పట్టాలు కానీ, లేదనంటే మాజీ సైనిక ఉద్యోగులకి, పొలిటికల్ సఫరర్స్ కి, స్వాతంత్ర సమయోధులకి కేటాయించిన భూముల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగినాయని చెప్పి సిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గారు. ఆ తర్వాత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో కూడా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని, మళ్ళీ కొత్త బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు సిట్ నివేదికలు ఎక్కడ కూడా బహిర్గతం చేయలేదు. సిట్ నివేదికల్లో ఉన్నటువంటి కొన్ని భూముల్ని వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు బలవంతంగా భయపెట్టి, ప్రలోభపెట్టి, బెదిరించి మరి రికార్డులు ట్యాంపర్ అయినటువంటి భూములకు కూడా వాళ్ళు ఎన్ఓసీలు తెచ్చేసుకుని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ భూముల్ని, ఉత్తరాంధ్ర జిల్లా చెందినటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని దోచేశారు. ఇక ఈ భూమికి సంబంధించి ఏపీ సీసీఎల్ఏలో కేసు ఇంకా పెండింగ్లో ఉందన్న విషయాన్ని దాచి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూమి అయినప్పటికీ 3 ప్రైవేటు వ్యక్తులు క్లెయిమ్ చేయగా అందులో 2 మధ్య రాజీ కుదిర్చి ఒకరికి అప్పచెప్పడం ఏంటో అర్థం కావడం లేదని పలువురు అంటున్నారు. అమరావతి కేంద్రంగా పనిచేసే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి పేరు ఈ కుంభకోణంలో బలంగా వినిపిస్తుందని, దీనిపైన విచారణ జరపాలని కోరుతున్నారు. ఇక శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సైతం ఈ వ్యవహారంపై విచారణ జరిపి అనైతిక పొత్తును బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అయితే ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎవరూ స్పందించకపోవడంతో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధారణ సైనికుడి నుంచి హవాల్దార్ ర్యాంక్ వరకు ఉన్నటువంటి వారికి మాత్రమే మాజీ సైనిక ఉద్యోగుల కోటా కింద భూములు మంజూరు చేయాలన్న కఠిన నిబంధనల అమల్లో ఉందని జనసేన నాయకులు పీతల మూర్తి యాదవ్ చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక జాయింట్ కమిషన్ ఆఫీసర్కి నిబంధనలకు విరుద్ధంగా భూములు ఇచ్చారని, దాన్ని సమర్థించుకునేందుకు అధికారులు కష్టాలు పడ్డారని పేర్కొన్నారు. ఇక అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి విశాఖలో భూములు ఎందుకు ఇచ్చారనేది అర్థం కావడం లేదని ప్రశ్నించారు.